హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఒకటో తరగతి తెలుగులో ఉన్నాం. ఒకటో తరగతి తెలుగులో సంసిద్ధత పాఠం 6వ సంసిద్ధత పాఠం అనేది ఉంది. ఈ 6వ సంసిద్ధత పాఠం మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇది చిత్రం అన్నమాట. దీని పేరు బడికి పోదాం. ఇది బడికి పోదాం సన్నివేశ చిత్రం. ఇది ఈ సన్నివేశం గురించి పిల్లలు మాట్లాడించడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. రైట్. ఈ పాఠం ద్వారా ఆశించిన అభ్యసన సామర్థ్యాలు ఏమిటి అనంటే, ఈ వీడియో చూసిన అనంతరం విద్యార్థులు చిత్రంలోని అంశాలు పరిశీలించగలుగుతారు, చిత్రంలోని అంశాలపై మాట్లాడగలుగుతారు. ఇక్కడ చదవడం కానీ రాయడం కానీ నేర్పించడం ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం కాదు. ఇక్కడ కేవలం మాట్లాడించడానికి మాత్రమే సంసిద్ధత పాఠాలు అనేవి ఉన్నవి. ఒకటో తరగతి పిల్లలు అప్పుడే జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకు ఈ మాట్లాడించడం కోసం ఈ చిత్రకథలు, 2 చిత్రకథలు, తర్వాత 4 సన్నివేశ చిత్రాలు ఇచ్చారు. 2 చిత్రకథలు చెప్పుకున్నాము, 3 సన్నివేశ చిత్రాలు చెప్పుకున్నాము, ఇది 4వది అనమాట. సో సంసిద్ధత పాఠం 6. పిల్లలు మరి ఇప్పుడు చిత్రం చూద్దామా? రైట్. ఇది చిత్రం. ఈ చిత్రం మీ పాఠ్యపుస్తకంలో ఉంది కదా, జాగ్రత్తగా పరిశీలించండి. మన చిత్రంలో ఎప్పుడైనా సరే మనం దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు మొట్టమొదటిగా చూశారు కదా, చిత్రంలో ఏమేమి ఉన్నాయో చూద్దామా? ఏమేమి ఉన్నాయో చూద్దాం. రైట్. మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, ఇక్కడ పైన రాసింది ఇది ప్రాథమిక పాఠశాల అని రాసింది కదా. ఇది ఏంటంటే బడి. రైట్, వెరీ గుడ్. దీన్ని ఏమని పిలుస్తారు? బడి అనొచ్చు, లేదా పాఠశాల అని కూడా అనొచ్చు. మొత్తానికి ఇది పాఠశాల లేదా బడి, స్కూల్ అని మీరు ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. సో ఒక టీచర్ నిల్చుంది, అందరినీ రమ్మని చెప్పేసి అంటుంది, చూస్తుంది కదా. చూద్దాం, సార్ కూడా లోపలికి రమ్మని సాగు చేస్తూ ఉన్నారు. రైట్. ఇక్కడ ఉన్నటువంటి వస్తువు ఏంటి చెప్పండి ఈ చిత్రంలో? వెరీ గుడ్ పిల్లలు, ఇదేంటిది? వెరీ గుడ్, గోడుగు. రైట్. మరి ఇక్కడ ఈయన ఒక ఆయన ఏమో చేస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు? గోడ కడుతున్నాడు. వేటితో గోడ కడుతున్నాడు? వెరీ గుడ్, ఇటుకలు. ఇటుకలు. ఇక్కడ ఇటుకలు ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, బాబు చేతిలో ఏదో పట్టుకున్నాడు. ఎర్రటి సర్కిల్లో ఉంది కదా, గుండ్రంగా రౌండ్ గీసినాం కదా, అక్కడ చూడండి దాని మధ్యలో ఏముంది? వెరీ గుడ్, అది పెన్సిల్. ఏంటది? పెన్సిల్. రైట్. మరి బాబు వీపున ఏదో తగిలించుకుని పోతా ఉన్నాడు కదా, ఏంటది తెలుసా మీకు? వెరీ గుడ్, బ్యాగ్. ఇంగ్లీష్లో బ్యాగ్ అంటే, తెలుగులో ఇది పుస్తకాల సంచి. పుస్తకాలు అందులో పెట్టుకుని వెళ్తున్నాడు కాబట్టి పుస్తకాల సంచి అన్నాం. కూరగాయలు పెట్టుకుంటే కూరగాయల సంచి అంటాం. మొత్తానికి బ్యాగ్ను తెలుగులో సంచి అంటారు. రైట్. ఇక్కడ చూడండి, ఇతను దేని మీద వెళ్తున్నాడు స్కూల్కి? పాపను ఎక్కించుకొని పోతా ఉన్నాడు కదా. సైకిలు. వెరీ గుడ్, సైకిలు. రైట్. ఇక్కడ ఎవరున్నారు? నాయనమ్మ. నాయనమ్మ మనవడిని స్కూల్కి తీసుకెళ్తా ఉంది కదా. ఇదేమిటి? వెరీ గుడ్, ఇల్లు. రైట్, ఇల్లు. మరి ఇంకా చూడండి, ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఇప్పటిదాకా ఏమేమి ఉన్నాయో చూసాం, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. సరేనా? రైట్ పిల్లలు, ఎవరు? అమ్మ. అమ్మ ఒక చేత్తో తమ్ముడిని ఎత్తుకొని ఇంకో చేత్తో వాడిని పాఠశాలకి తీసుకెళ్తుంది కదా. రైట్. ఇక్కడ చూడండి, నాన్న. నాన్న భుజం మీద కొడుకుని ఎక్కించుకొని ఏం చేస్తున్నాడు? స్కూల్కి తీసుకెళ్తున్నాడు, బడికి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ చూడండి, పెన్సిల్ చేతిలో పట్టుకొని సంచి వీపుకు తగిలించుకొని అక్క చేయి పట్టుకొని ఉరుకుతా ఉన్నాడు కదా, అక్క పక్కనే. రైట్, వీడు తమ్ముడు. తమ్ముడు అనుకుందాం, సరేనా? తమ్ముడు. ఇక్కడ చూడండి, అన్నయ్య చేయి పట్టుకొని వెళ్తుంది చెల్లి. ఎవరు? చెల్లి. ఇక్కడ నాయనమ్మ ఏం చేస్తుంది? మనవడిని బడికి తీసుకెళ్తుంది. ఎవరేమా? నాయనమ్మ. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు? తాతయ్య. తాతయ్య ఏం చేస్తున్నాడు ఇక్కడ? తాతయ్య మనవరాలే తాతయ్య చేయబట్టుకుంది, బడికి తీసుకెళ్తున్నారు కదా. రైట్. ఇప్పుడు ఈ చిత్రంలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో చూద్దామా? చూడండి, ఏం చేస్తుంది? అమ్మ తమ్ముడిని బడికి తీసుకొస్తుంది. అమ్మ తమ్ముడిని కూడా బడికి తీసుకొస్తుంది కదా. రైట్. ఇక్కడ ఏం చేస్తున్నారు? నాన్న తమ్ముడిని భుజం మీద ఎత్తుకొని నడుస్తున్నాడు. భుజం మీద ఎత్తుకొని ఎక్కడికి నడుస్తున్నాడు? మరి బడికి. ఇక్కడ చూడండి, తమ్ముడు అక్కతో పాటు బడికి వస్తున్నాడు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? అక్కతో పాటు బడికి వస్తున్నాడు. ఇక్కడ చూడండి, చెల్లి అన్నతో నడుస్తుంది. ఎక్కడికి నడుస్తుంది? బడికి నడుస్తుంది. ఇక్కడ చూడండి, నాయనమ్మ ఏం చేస్తుంది? మనవడిని బడికి పంపుతుంది కదా. మరి ఇక్కడ
గొడుగు పట్టుకున్నాడు. ఇందాక తాతయ్య ఏం చెప్పినాం కదా, తాతయ్య మనవరాల్ని బడికి పంపుతున్నాడు కదా. రైట్. మరి ఒక్కసారి ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. దీన్ని చూసిన తర్వాత దీని మీద నేను మీకు ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాలి. సరేనా? జాగ్రత్తగా చూడండి. ఇంకా కొన్ని మనం మాట్లాడుకొని ఉన్నాయి ప్రశ్నలు నేను అడుగుతాను. చూడండి. ఈ చిత్రంలో ఎన్ని గొడుగులు ఉన్నాయి? జాగ్రత్తగా చూడండి. ఎన్ని గొడుగులు ఉన్నాయి? ఈ చిత్రంలో ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి? ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి చూసి చెప్పాలి. ఈ చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? రైట్. ఇది బడి మొదలు పెట్టే సమయమా లేక వదిలిపెట్టే సమయమా? అంటే పొద్దున సాయంత్రమా? ఇది మీరు జవాబులు చెప్పాలి. సరేనా? రైట్. ఇంతటితో మనకి ఈ మొదటి తెలుగులో ఉన్నటువంటి సంసిద్ధత పాఠం ఏదైతే ఉందో అది పూర్తయింది. యాజ్ యూజువల్లీ నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ప్రస్తుతం ఎంపీపీఎస్ మల్లారం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లాలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. సో ఇంత ముందున్న స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది, కొత్త స్కూల్కి మనం వచ్చేసాం. సో రైట్. మరి మిగిలిన పాఠాలు మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.